ముంబై బాంబు పేలుళ్లలో ముఖ్య సూత్రధారి వీడే మేడం. ఎంతో మంది ఆఫీసర్లు ట్రై చేసినా కనీసం వాడు నోరు తెరిపించలేకపోయారు మేడం. ఓ అంత మనగాడా? ఎస్ మేడం. వాడు ప్రత్యేకమైన శిక్షణ తీసుకుని ఇక్కడికి వచ్చాడు మేడం. నీతో పాటు బ్లాస్ట్ లో ప్లాన్ చేసింది ఎవరు? వాడి పేరేంటి చెప్పు. కట్లు విప్పండి, కట్లు విప్పండి. తీసుకురండి. నీ బ్రాండేగా, తీసుకో. దావుద్ ఇబ్రహీంతో కలిసి తాగేది ఈ బ్రాండే కదా, నీకోసమే తెప్పించాను. తీసుకో. तो पूरा मालूम हो गया? हाँ, मालूम हो गया. మీ శిక్షణలో ఇది కూడా ఉంటుంది కదరా. నిగ్రహంగా ఉండలేను అనుకుంటే వదిలే. పాపం ఇప్పుడు నీ వంటికి ఇది చాలా అవసరం. పెగ్గేస్తే గాని సహకరించని పరిస్థితి. ఏ కమాన్, మందు కొడితే నిజాలు బయటకు వచ్చేస్తాయని భయమా? ఇప్పుడు చెప్పు. దావూద్ ఇబ్రహీం నేను సిప్పులో కలుసుకున్నాం. ప్యాక్ చేసి పాకిస్తాన్ లో పడేయండి. సార్ సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. ఇలాంటి వాళ్ళు జైల్లో ఉంటే వీడి కోసం కిడ్నాప్లు బ్లాక్మెయిల్ జరుగుతూ ఉంటాయి. మంచి పని చేసావు. బై ది వే, ఆ ఫైల్ డీకోడ్ చేసిస్తాను మళ్ళీ ఇవ్వలేదు. ఫైలా? ఏ ఫైల్ సార్? అదే ఆ రోజు మళ్ళీ వచ్చి ఒకసారి ఫైల్ ఇవ్వండి సార్, డీకోడ్ చేసిస్తాను అన్నావే. నేనా? సిఐ రాజుతో కూడా ఫోన్ లో మాట్లాడావు కదా. అంత ఇంపార్టెంట్ ఫైల్ అంత నెగ్లిజెన్స్ అయితే ఎలా? సంథింగ్ ఇస్ రాంగ్.
రక్షణకి సంబంధించిన ముఖ్యమైన ఫైల్ ఇది. నీ దగ్గర జాగ్రత్తగా ఉంచు. ప్రాణం పైన ఎవరికి ఇవ్వద్దు. అక్క, అనాథైన నన్ను అల్లారముద్దుగా చూసుకున్నావు, అమ్మలాగా ఆదరించావు. అందులాగే నాకు కూడా డబ్బు మీద దురాశ పుట్టింది. నేను క్షమించక్క. అన్నా, నేను చెప్పిన పని చేశాను. నాకు ఇస్తానన్న అమౌంట్ ఇస్తాన్రా. అన్నా, నా ప్రాణమైన మా అక్కని ఈ చేతితో చంపేశానన్నా. నాకు ఇస్తానన్న అమౌంట్ ఇచ్చానన్నా. నా డబ్బులు నాకు ఇచ్చే అన్నా. అన్నా, అన్నా అన్నా, నా డబ్బులు నాకు ఇచ్చే అన్నా. అక్క, అక్క, నేను చేసిన పాపాన్ని నాకు జరగాల్సిందే అక్క. వాళ్ళు వదలొద్దు. చంపి అక్క, చంపి అక్క. తెలిసేది కాదంత త్వరగా.